బానే ఉన్నావు. ఈ మధ్య కానట్లు అడ్డుతున్నావురా. ఎందుకు నిజామాబాద్కి వెళ్ళావురా? చదువుకోండి మామ్. ఏ వంశీ బాగున్నావా? బాగున్నావా? ఏం చేస్తున్నావు ఈ మధ్య కానట్లా? అరే మైక్ పట్టుకోరా. మన బ్యాచ్ లో ఒకటి ఉండేడు రా, జాన్ గడి మధ్య కానట్లా. ఏడున్నావు? అదిగో మామ్ వస్తున్నాడు చూడు. నిజామాబాద్ నుంచి ఎప్పుడు వచ్చినావు? మొన్నే వచ్చా. ఈ కోట్ ఏంది? ఈ బాబీలు ఏంది? స్పెట్స్ ఏంది? ఈ స్పెట్స్ ఏంటి? ఈ కోట్ ఏంటి? ఈ షర్ట్ కూడా అదిరిందయ్యా జాన్. చెక్కిస్తున్నాగా. థ్యాంక్ యూ ఎనీవే ఇది నా దేవుడు నాకంత కాదయ్యా, ఇది నేను ఆరాధించే దేవుని కనతయ్యా. నీ దేవుడి పేరు ఏంటో నిజంగా నాకు చెప్పలేదు ఇంత మట్టికి. నా దేవుడి పేరు సజీవుడు రక్షకుడైన యేసుక్రీస్తయ్యా. నిజంగా ఎప్పుడు చెప్పలేదు మాకెవరో ఇది. మీరు కూడా నాతో పాటు ఈ రోజు అయ్యగారితో పాటు నేను క్రిస్మస్ ఆరాధనకి వెళ్తాను, సెమీ క్రిస్మస్ ఆరాధన. మీరు కూడా రండి. మాకు చాలా పనులు ఉన్నాయి. సారీ జాన్. లేదు సారీ జాన్. రావాలి. నిజమైన దేవుడు సజీవమైన దేవుడయ్యా. మాకు 3 రోజులు పెద్ద పెద్ద పనులు ఉన్నాయి. మీరు రాను, నువ్వు వెళ్ళు. లేదా మంచి ఆరాధన, స్తుతి ఆరాధన. సారీ జాన్. నేను రాను, వెళ్ళు. సారీ జాన్. గోపి ప్లీజ్. సారీ జాన్. నిజామాబాద్ నుంచి వచ్చిన ఒక్కసారి నాతో పాటు రా. మాకు పని జాన్. అరే ముందుకే రా. ఈ జాన్ గాడేంద్రా పన్నం ప్రార్థన అంటాడు. సర్వశక్తి మంత్రుడు ఎంత అండి నాయన, నా స్నేహితులు నాయన, మన ముందర వంశీ నాయన, గోపి నాయన, రాజేష్ నాయన, ప్రభువా సెమీ క్రిస్మస్ ఆరాధనకు రాలేకపోతున్నారు నాయన. జీవము గల నిన్ను తెలుసుకోలేకపోతున్నారు నాయన. వారు ప్రభువా నిన్ను తెలుసుకుంటూ సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అయిపోయిందా? బాబు అయిపోయిందా? అయిపోయింది. మనం 3 రోజులు ఎంజాయ్ సెలవులు ఇచ్చారు. 24, 25, 26 3 రోజులు. 25 పొద్దున గుడికి పోవాలి. కొత్త చూడాలి. పక్క 26 మనందరం రెస్టారెంట్కి పోవాలి. 24 షెట్లు కబడ్డీ. మన గ్రామస్థాయి పోటీ మన మన గ్రామంలో 1000 రూపాయలు నేను ఇస్తా. కోటేషన్ మీరు అందరు రావాలి. ఓకే రే, మీ డాడీ బాగున్నాడు ఈ మధ్య. 119 కీర్తన చదివినమ్మా. సరే అవును, మీకు ఈ సంవత్సరం మొత్తం నేను పాకెట్ మనీ ఇచ్చాను కదా, దాచుకోమని చెప్పాను. ఏవిరా మీ పాకెట్ మనీ? మా దగ్గరే ఉన్నాయమ్మా. ఇప్పుడే వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం అమ్మా. 10,000 రూపాయలు అయినాయమ్మా. సరేరా, ఈ పాకెట్ మనీతో మనం ఏం చేద్దామంటే, ఇంకా మీ నాన్నగారు ఇచ్చిన పాకెట్ మనీ, నా పాకెట్ మనీ, మనం ఏం చేద్దాం చెప్పండి. మీరు ఇంకా మీకేం చెప్పాను? నీకు సెలవులు వచ్చినాయిగా జాన్? ఈ సెలవుల్లో నువ్వేం చేసావు జాన్? నేను ఎస్ బాబాయ్ గారితో పాటు సెమీ క్రిస్మస్ వేడుకలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూస్తున్నామ్మా. సరే, మీ నాన్నగారు ఇప్పుడు మీ ఈ డబ్బులను ఏం చేయాలో మీకు చెప్తారు. మీ అలాగే చేయాలి. దేవుని యందు భయభక్తులు కలిగి మీరు ఎలా ఉండాలో అలానే ఉండాలి. సరే, ఎప్పుడు ఎస్ బాబాయ్ గారితోనే ఉంటాం. జాన్ ఝాన్సీ ఎంత దగ్గర డబ్బులు? ఇప్పుడే ఇచ్చాము, అమ్మగారికి ఇచ్చామండి. ఎంత ఇచ్చారు? 10,000 రూపాయలు ఇచ్చాము. 10,000 మీ దగ్గర? 10,000 ఇచ్చి ఇద్దరం కలిసి 10,000 ఇచ్చింది. ఇద్దరు దాచుకుని 10,000 ఉన్నాయి. ఈ 10,000 పెట్టి అనాథలకు మరియు వృద్ధులకు డబ్బులు లేనటువంటి వారికి క్రిస్మస్ సందర్భంగా మనం దేవుని గురించి మనం క్రైస్తవులం అని వారికి తెలియాలి. కాబట్టి లేనటువంటి వారికి ఉన్నటువంటి మన దగ్గర ఉన్న 10,000 రూపాయలు అందరికి బట్టలు తీసుకొని మన చర్చి తరపు నుంచి మనం అయ్యగారికి డొనేషన్ గా ఇద్దాం. అరే జాన్, అలాగే నేను దాచిని మీ నాన్నగారు దాచిని ఏం చేద్దామంటే 2,000 మన దైవ సేవకులకి, అలాగే క్రిస్మస్ సందర్భంగా దైవ సేవకులకి బట్టలు కొనుక్కోమని నువ్వు ఇవ్వు, సరేనా? అలాగే ఇంకా మన క్రిస్మస్ కదా, మన చర్చి డెకరేషన్ చేయాలి కదా, మిగిలిన డబ్బులన్నీ చర్చి డెకరేషన్ కి దేవ సేవకుడికి ఇవ్వండి, సరేనా? ఎన్ని డబ్బులైనా పర్లేదు, మన దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా మనం దేవునికి. కానీ మీరు మీ ఫ్రెండ్స్ లాగా అలా ఏం తిరగకుండా మీరు దేవుని సేవలోనే ఎదగాలి. సరే అమ్మ, మొత్తం డబ్బులు ఏమో నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళి అయ్యగారితో చర్చిస్తా ఏమేం కావాలో. ఇగో నాన్న. ఓకే నాన్న. రాలేదే, రెస్టారెంట్కి వెళ్దామన్నా, అంత మట్టికి రాలేదు అక్కడ కూడా. ఎక్కడికి వెళ్ళారు? ఫోన్ చేద్దాం, అక్కడ ఉన్నారు. దగ్గర జరగండి. హలో గోపి, ఎక్కడ ఉన్నావురా? దగ్గర. తొందర రారా, ఇక్కడ నేను ఉన్నాను, బైక్ వేసుకుంటారా? ఓకే. వంశీ కూడా చేద్దాం ఫోన్. ఎక్కడ ఉండు? ముందుకు రారా. హలో హలో మామా, చెప్పురా. అదే ఎక్కడ ఉన్నావురా?
ఇక్కడే వస్తానా తొందరగా గోపి వస్తారంట. సరే వయసు మూసేస్తారా బాబు. ఊరు వస్తాను ఆగరు నాయన అసలుకే తాగి చాలా రోజులు అయింది. ఆ తొందరరా, ఇక్కడే ఉన్నా నేను. రే రే ఎక్కండి రా మామ్. మనందరం ఇప్పుడు వైన్స్కి వెళ్ళాలి. ఓకే మామ్. రే మామ్ ఏం బ్రాండ్ తెచ్చారు ఇవాళ మనకి? నేను 2 బీర్లు తెచ్చా. రే 2 బీర్లు తెచ్చారు, 2 చాలా గారు మనకి. ఆటేస్తాం. ఒకటి 3 తాగుతారు, 2 సరిపోతారా? ఓటీ కూడా తెచ్చా. ఓకే ఓకే, ఓటీ 90. తాగండి రా అందరూ. రే బిర్యానీ తెచ్చారా? తెచ్చా. ఓకే. రే ఇంట్లో వాళ్ళు చెప్పారా మనం వస్తున్నామని? చెప్పిన చెప్పి ఏమని చెప్పావురా? ఇప్పుడే ఆడదాకా పోయి వస్తా అని చెప్పా. అలా చెప్పావా? మనం నేను చెప్పలా. లేట్ అయితే కదా మన బయలు. నేను చెప్పలా అందుకని. ఓకే. సరే ఏం కాలేరా లేట్ అయితే. ఫ్రెండ్స్ అంటే ఓకేరా, నువ్వురా నా ఫ్రెండ్స్ అంటే. ఓకే మనకున్న 3 రోజులు ఎంజాయ్. ఎంజాయ్ కానీ. రే తాగేం కదా, ఇప్పటికే లేట్ అయింది. తిడతారు, వెళ్దాం పండి. నా ఫుల్ అయింది మా నువ్వు తోలు. ఓకే మా నేను చెప్పలా మామ్. నేను చెప్పలా. ఓకే మామ్. నువ్వు ఇంటికి కూడా వారే. రే అందరూ గట్టి పట్టుకోండి, నన్నే పట్టుకోండి. బండి స్టార్ట్ చేస్తున్నా. ఓకే మామ్. రే బండి ఓపమాకండి. ఓకే బండి ఎక్కిద్ది, బండి ఓపమాకండి. ఓకే మామ్. ఉన్నారా? ఓకే జాన్ వంశీ ఎక్కడున్నారా బాబు? వంశీ ఎక్కడ? జాన్ ఎక్కడున్నారా? రే అయ్యో ఇంటికి ఫోన్ చేయండి రా బాబు. జాన్ రే ఇంటికి ఫోన్ చేయండి. హలో జాన్ అంటే మన కలగోటండి. అయ్యగారు ఫోన్ చేయండి, బాబాయ్ గారికి. మా అయ్యగారు వస్తారు. హలో చెప్పండి. మా ఊరు పిల్లలండి, ఎలా ఉందండి వాళ్ళ కండిషను? సరే ఓకే అండి, వెంటనే నేను వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండి మీరు అక్కడే ఉండి కొంచెం చూడండి, 108కి కాల్ చేయండి. పండగ పూట ఇది. వంశీ లేరా బాబు, లేరా వంశీ. బాబు లేదురా, నువ్వు ఎక్కడున్నా తాగినా తిరిగినా నిష్టానుసారంగా జీవించినా సరే నువ్వు బ్రతుకుంటాం కావాలి. లేదురా బాబు. అయా తల్లిదండ్రుల మాట నువ్వు పైన కనీసం సేవకుడి మాట అన్నా వినలేదారా నువ్వు? ఒక్కసారి లేరా బాబు. రాజేష్ వంశీ లేరా? అరే లేరా? చర్చికి వెళ్ళరా అంటే ఫ్రెండ్స్ తో తిరగడానికి వెళ్ళావారా? ఎందుకురా చెప్పిన మాట నువ్వు? వంశీ లేరా బాబు, లేరా? ఎందుకు వెళ్ళావురా ఫ్రెండ్స్ తో? బాబు లేరా? ఎంత హాస్పిటల్కి వెళ్ళినా కుమారుడికి ఇలా ఉంటే బాధపడకుండా ఎలా ఉంటారు? బాబు లేదురా. వంశీ లే బాబు, లేరా? రాజేష్ లేరా బాబు, లే. లేరా
కొద్ది తగ్గి. ఏమైంది? అయ్యా మీరే దేవుళ్ళ మా కొడుకుని కాపాడాలయ్యా. యాక్సిడెంట్ అయిందయ్యా. సరే ఇలా కండిషన్ ఎలా ఉంది చూస్తా. మా బాబు చూడండి అయ్యా. అయ్యా ఫస్ట్ మా బాబు చూడండి అయ్యా. చూస్తున్నాం. ఎలా ఉందయ్యా చెప్పండి అయ్యా. ఇలా కండిషన్ చాలా సీరియస్ గా ఉందమ్మా. అర్జెంట్ ఖమ్మం తీసుకెళ్ళాలి. అయ్యా మీరైనా బతికించండి అయ్యా ప్లీజ్ అయ్యా. మనిషికి 50,000 రూపాయలు అవుతుంది. మాకు పండుగ చేసుకోవడానికే డబ్బులు 50,000 ఆడేస్తామయ్యా. సరే ఖమ్మం తీసుకెళ్ళాలి. మదరికే డబ్బులు కమ్మగా తీసుకెళ్ళాలయ్యా. నమస్తే అండి డాక్టర్ గారు, కంపౌండర్ గారు. అది మన యాక్సిడెంట్ అయిందంట పిల్లగాళ్ళు, కలప పిల్లగాళ్ళు అక్కడ అనుకుంటుంటే మేము ఇని వచ్చామండి ఇక్కడికి. ఎక్కడున్నారు వాళ్ళు? అమ్మా కళ్యాణమ్మ గారు, ఏం జరిగిందమ్మా? ఎలా అమ్మా? మేము ఇలా మదిరొస్తుంటే వాళ్ళ దైవ సేవకులు చెప్పారు. ఏమైందమ్మా? మీరెవరమ్మా? కొద్దిగా మేము క్రైస్తవులు అమ్మా. క్రైస్తవులు అంటే సహాయం చేయడానికి వచ్చామమ్మా. నిజమైన క్రైస్తవులు అంటే సహాయం చేసే వాళ్ళే కానీ నటించే వాళ్ళు కాదమ్మా. అందుకనే సహాయం చేయడానికి వచ్చాము. ఏమన్నారమ్మా డాక్టర్లు? చాలా సీరియస్ గా ఉందండి అమ్మా. ఖమ్మం తీసుకెళ్ళమన్నారు. 50,000 పే చేయమన్నారమ్మా. సరే, నా దగ్గర ప్రస్తుతానికి 25,000 ఉన్నాయి. ఎందుకంటే మన సంఘంలో ఉన్న పేద ప్రజలకు మేము బట్టలు పెట్టాలని అనుకున్నాం. అందుకనే మదిలి వెళ్తున్నాం. సేవకుని చెప్పారు. అడ్వాన్స్ గా మీరు కట్టేయండి అమ్మా. చాలా ధన్యవాదాలమ్మా. చాలా ధన్యవాదాలమ్మా. సరే అమ్మా, నేను డాక్టర్స్ తో మాట్లాడతాను. డాక్టర్ గారు, సార్ ఎంత ఖర్చు అయినా పర్లేదు సార్, మేము చూసుకుంటాం. వాళ్ళ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి సార్. ఏదైనా అమౌంట్ ఉంటే నేను మీ యొక్క చెక్ రాసిస్తాను మీకు. వాళ్ళ ట్రీట్మెంట్ ఇమీడియట్లీ మొదలు పెట్టండి సార్. ఓకే. జీవము కలిగిన నా యేసు ప్రేమ, సర్వశక్తివంతమైన నా యేసు ప్రేమ లేకపోతే ఈరోజు మీరు మా చర్చికి వచ్చి ఇలా క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనేవారా? అవును జా, నువ్వు చెప్పామని నమ్మలేదురా. యేసు నిజమైన ప్రేమ ఏంటో మేము చూసాము. ఈతో పాటు కూడా మేము సేవకుని పరిచయంలోను సన్నిధానంలోను ఆత్మీయంగా ఎదుగుతాము. తప్పకుండా ఈ రోజే మీరు రక్షణ పొందండి. తప్పనిసరిగా ఈ రోజే మనం మన చర్చిలోకి వచ్చిన కాబట్టి మనం ఆరాధనలో పాల్గొన్నాం. ఈ క్రిస్మస్ ఆరాధన తర్వాతే మన అయ్యగారు యేసుబాబాయ్ గారు ఏటి దగ్గర బాప్తిస్మాలు ఇస్తారు. ఈ రోజు రక్షణ పొందండి. రేపే దేవుడు అక్కడ దిగి వస్తే మీరు నరకంలోకి వెళ్ళిపోతారేమో. కాబట్టి లేట్ చేయకుండా రక్షణ పొందండి. అలాగే జాన్, మనందరం దేవుడిని ఆరాధిద్దాం ఇక ఇప్పుడు. ఓకే. అని షాట్ కొట్టు, షాట్. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినానికి. ఇప్పుడు వచ్చిన వారందరూ తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈరోజు